మిత్రా గారు, మీ నేమ్ స్పెల్లింగ్ చూస్తే RAAA అని ఉంది. ఏంటి ఆ స్పెల్లింగ్ చేంజ్కి ఏంటి రీజన్? ఫస్ట్ నుంచి అలాగే ఉందా లేదంటే మధ్యలో మార్చి? నేను న్యూమరాలజీ మీద చాలా ట్రస్ట్ చేస్తాను. బేసికలీ ఇదిగోండి ఓకే ఈవిలై. సో నేను బేసికలీ ఈవిలై. ఓకే నేనే దిష్టి కోసమే, దిష్టి కోసమే. నేనేంటంటే బేసికలీ ఐ బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ. నేను ముహూర్తము, ఇప్పుడుకి వెళ్ళాలి, రాహుకాలం, ఇదంతా దాని మీద కొంచెం ఆకల్ట్ సైన్సెస్. నాకేంటంటే దాన్ని నేను నమ్ముతాను. రైట్. సో వెన్ సంబడి సెడ్ ఫస్ట్ MITHRA ఎలా ఉంది మిత్ర అని చెప్పేసి, సో అప్పుడు పంతులు గారు అన్నారు లేదు MITRAAW పెట్టండి. ఆ W పెడితే తనకు సక్సెస్, లేకపోతే ఒక లైఫ్లో స్టెబిలిటీ ఉంటుంది. అండ్ నాకు సక్సెస్ కన్నా కూడా స్టెబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బికాజ్ ఒక్కసారి మీరు పైకి పోయారనుకో, పైకి పోయిన తర్వాత కిందకు కూడా వస్తారు. నాకేంటి, మన బండి స్ట్రైట్ లైన్లో పోతా ఉంటే పర్లేదు. పూరి గారు చెప్పినట్టు జర్నీ ఇంపార్టెంట్, డెస్టినీ కాదు అని. మిగతా అన్ని ఇది ఉంటుంది కదా. రైట్. ఓకే, వీ షుడ్ ట్రస్ట్ ఫేట్ ఆల్సో. ఓకే, మనం ఎంత కావాలంటే కష్టపడతాం సార్, కానీ పైన ఉన్నోడు ఇవ్వాలి కదా. వీఆర్ పుట్టింగ్ అవర్ 101% బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, ఈ మీరు అన్నట్టు యోకల్ సైన్స్ నమ్మడం కూడా ఎందుకు, ఎందుకంటే పెట్టిన సమయం, పెట్టిన డబ్బు, అందరు పడిన కష్టాలు, ఇదంతా ఒక్క ఎత్తుకు వచ్చేసి అందరికి ఒక్క వేరే స్టాండ్కి తీసుకెళ్ళాలి, అంతకుమించి ఏది లేదు. అండ్ వెన్ ఐ చేంజ్డ్ మై నేమ్, ఐ థింక్ సో ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ సీన్ పాజిటివ్ చేంజెస్. ఓకే